23 ఏళ్ళకి మనం ఏం చేస్తాం? కానీ ఒక యువకుడు 23 ఏళ్ళకే తన ప్రాణాన్ని దేశానికి అర్పించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు. అతను మీకు ఎవరో తెలిసి ఉంటుంది. అతనే భగత్ సింగ్. 1928 లాహోర్లో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా లాలా లజపత్ రాయ్ గారు ఉద్యమాలు స్టార్ట్ చేశాడు. ఆ ప్రొటెస్ట్కి ఆపోజిట్గా బ్రిటిష్ వాళ్ళు బ్రూటల్గా లాఠీచార్జ్ చేశారు. అది జరిగిన కొన్ని రోజులకు లాలా లజపత్ రాయ్ గారు చనిపోయారు. మన నాయకుని దారుణంగా చంపారు. ఎలాగైనా వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు భగత్ సింగ్. భగత్ సింగ్ మెయిన్ టార్గెట్ బ్రిటిష్ ఆఫీసర్ జేమ్స్ స్కాట్. చిన్న పొరపాటు వల్ల జేమ్స్ స్కాట్కు బదులు జాన్ సండర్స్ని చంపేశాడు. బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక బ్రిటిష్ ఆఫీసర్ని చంపడం అందరినీ భయపెట్టింది. మళ్ళీ 1929లో భగత్ సింగ్ అసెంబ్లీ మీద బాంబు వేశాడు. కానీ ఆయన మెయిన్ ఉద్దేశం ఎవరిని చంపడం కాదు, వాయిస్ని గట్టిగా వినిపించడం. ఆయనతో పాటు రాజ్గురు సుఖ్దేవ్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా భగత్ సింగ్తో పాటు సరెండర్ అయ్యారు. తర్వాత వాళ్ళ ముగ్గురిని జైల్లో పెట్టారు. బట్ ఆయన జైల్లో ఉంచినా కూడా ఆయన ఇంపాక్ట్ బయట చాలా ఉంది. ఆయన మాటలు, ఆయన రాసిన పుస్తకాలు బయట యువతకు భారీ ప్రభావం చూపిస్తుంది. దీంతో బ్రిటిష్ వాళ్ళు ఆయన బతుకుంటే చాలా కష్టమని భావించి ఊరు శిక్ష అమలు చేశారు. అప్పటికే ఆయన్ను క్షమాభిక్ష కోరమని అడిగారు. బట్ ఆయన ఒక మాట అన్నాడు, నా జీవితం కన్నా నా ప్రాణమే నా దేశానికి మరింత ఉపయోగకరం అన్నాడు. సేమ్ ఇదే రోజు మార్చ్ 23, 1931 ఆయన్ను ఉరి తీయాల్సిన టైం కన్నా 11 గంటల ముందే ఉరి తీశారు. ఎందుకంటే ఆయన్ను ఉరి తీశారని తెలిసిన వెంటనే ప్రజల తిరుగుబాటు ఇంకా ఎక్కువైంది. దీంతో బ్రిటిష్ వాళ్ళు ఆయన రహస్యంగా 11 గంటల ముందే ఉరి తీశారు. కేవలం 23 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు. దేశం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఇలాంటి మహావీరుడి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. జై హింద్. దిస్ ఏకే సైనింగ్ ఆఫ్. బాబాయ్.